హైదరాబాద్ లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించారు. మైత్రివనం గంగూబాయి బస్తీలో పర్యటించిన సీఎం స్థానికులతో మాట్లాడారు. వరద ముంపు గురించి తెలుసుకున్నారు. అనంతరం బల్కంపేటలో ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. స్లాబ్ ఉండేది మళ్ళీ హైట్ వస్తుందని రెండో స్లాబ్ అప్పుడు రాదు అదేం. కాకపోతే ఏంటంటే నాలా కనుక మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత ఫ్లో ఇందులో అసలు రోడ్డే హైట్ కాంక్రీట్ చేయడం డబుల్ హైట్ ఉంది కదా, 4 ఇంచు 6 ఇంచు కాదు కదా, ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని అడుగుతాను. 12 ఇంచులు పెట్టి ఆరిపోయినా కూడా 6 ఇంచులు జరుపుకుంటున్నారు. ఏం లేదు సార్, అది పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది సార్ మళ్ళీ హైట్ వస్తుందని రెండో స్లాబ్ అప్పుడు రాదు అదేం. కాకపోతే ఏంటంటే నాలా కనుక మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత ఫ్లో ఇందులో అసలు రోడ్డే హైట్ కాంక్రీట్ చేయడం డబుల్ హైట్ ఉంది కదా, 4 ఇంచు 6 ఇంచు కాదు కదా, ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని అడుగుతాను. ఏం లేదు సార్, అది పడిపోకుండా ఒక స్లాబ్. హైదరాబాద్ లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించారు. మైత్రివనం గంగూబాయి బస్తీలో పర్యటించిన సీఎం స్థానికులతో మాట్లాడారు. వరద ముంపు గురించి తెలుసుకున్నారు. అనంతరం బల్కంపేటలో ముంపు ప్రాంతాలని పరిశీలించారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. డబుల్ హైట్ ఉంది కదా, 4 ఇంచు 6 ఇంచు కాదు కదా, ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని అడుగుతాను. ఆరిపోయినా కూడా 6 ఇంచులు జరుపుకుంటున్నారు. పలు కాలనీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాలకు సంబంధించి అక్కడ తీసుకుంటున్న చర్యలకు సంబంధించి హైడ్రా కమిషనర్ అడిగి వివరాలు తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. నుమాన్ ఏంటి, ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషనర్కు ఎటువంటి సూచనలు చేశారు? అలాగే చాలా ప్రాంతాలు ఇంకా ముంపుకు గురవుతున్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ఏం సూచనలు చేశారు ఇటు హైడ్రా కావచ్చు, అక్కడ ఉన్న ఇతర అధికారులకు?
ఎస్ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. సో వరద ముంపు గురైన ప్రతిసారి కూడా ఇటు భాగ్యనగరం నీట మునుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు నీట మునగకుండా ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ప్రధానంగా ఎక్కడైతే నీట మునుగుతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, దాంతోపాటు జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో పాటుగా ఏదైతే హైడ్రా అధికారుల నుంచి కూడా వివరాలు స్వీకరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా నగరంలో 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్లో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, అక్కడ మోటార్లను పెడుతున్నారు. సో అది అంతా తాత్కాలికమే కానీ శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏంటనే దాని మీద కూడా పూర్తిగా వివరాలు అయితే ఇటు హైడ్రా అధికారుల నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇటు గంగూబాయి బస్తీలో దాదాపు ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ముంపు సమస్య అనే ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ మంత్రులు కానివ్వండి తమ దగ్గరికి రాలేదు, తమ సమస్య తెలుసుకోలేదంటూ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే తమ సమస్యలను తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. గంగూబాయి బస్సులో దాదాపు వందలాది ఇళ్ళు ఉంటాయి. సో అవన్నీ కూడా ప్రతిసారి నీట మునిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా నానా అవస్థలు పడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు గంగూబాయి బస్తీ అనే కాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి బల్కంపేట్ కానివ్వండి, మైత్రివనం కానివ్వండి, అదేవిధంగా ఇటు ఏదైతే అనేక కాలనీలు ఉన్నాయి. సో కాలనీలో ఉన్నటువంటి స్థానికులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటనేది కూడా అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకొని వివరాలను అయితే సేకరించినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనలో మాత్రము ఏదైతే హైడ్రా అధికారులు కూడా కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా తాత్కాలికంగా అయితే ప్రస్తుతం ఈ మాన్సూన్ పూర్తయ్యే వరకు మాత్రము కొన్ని చర్యలు తీసుకోవాలి. సో అవి మోటార్లను పెట్టేసి ఆ వాటర్లను తొలగించడము, దాంతోపాటు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా సహాయక చర్యలు తీసుకోవడం ఇలాంటివి కూడా చేపట్టినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతము జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతము పొన్నం ప్రభాకర్ కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అదేవిధంగా కర్నల్ జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ వీరందరూ కలిసి ప్రస్తుతం మాన్సూన్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా పూర్తిగా వివరాలు తెలుసుకుంటున్నారు. సో ముఖ్యంగా ఇటు మాన్సూన్లో ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి ఏంటనే దాని మీద కూడా ప్రస్తుతం చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం సమీక్షా సమావేశం కొనసాగుతుంది. సో ఇప్పుడే సమీక్షా సమావేశం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఏదైతే అధికారులు దాంతోపాటు జిహెచ్ఎంసీ సిబ్బందితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మీడియా సమావేశం కొనసాగుతుంది. సో ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. సో ప్రధానంగా